వెల్కమ్ టు ఐఎస్ఎన్ న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో స్థానికులను అబ్బురపరిచిన 1600 భోగి పిడకల దండ. ద్రాక్షారామం తోటపేటకు చెందిన కోటిపల్లి సత్యం కుటుంబ సభ్యులు 1600 అడుగుల భోగి పిడకల దండతో మంట వేసి ఘనంగా భోగి పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు. అప్పట్లో 8 సంవత్సరాల క్రితం పిల్లలు పెద్దలు కుటుంబ సభ్యులతో భోగి పిడకల దండ తయారు చేయడం మొదలుపెట్టారు. అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ 1600 భోగి పిడకల దండను కుటుంబ సభ్యులు మొత్తం మెయిన్ రోడ్ మీదుగా భీమేశ్వర ఆలయానికి తీసుకొచ్చి తాళ్ల సాంబశివరావు ఆధ్వర్యంలో శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం ముందు భోగి మంట వేసి స్వామివారికి అమ్మవారికి హారతి ఇచ్చారు. అనంతరం శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కోటిపల్లి కుటుంబ సభ్యులు, ప్రముఖ న్యాయవాది కోటిపల్లి లోవరాజు, కోటిపల్లి సత్యనారాయణ, చిన్నారులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఎత్తాలే ఏంటి జరగండి. మా పక్కండి బాబీ ఏయ్ ఎప్పటి నుంచో సారా అవకాశం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఎత్తునండి వంట రాకుండా
రాకుండా వేసారు మా దూరంగా ఉండండి రమేసి ఎడల్పుకి ఆడికి ఏంది సపోర్ట్ చేసి బట్టలు తీసుకొచ్చేది జమ్ము 30 మంది పడుకోవచ్చు. ఈ భోగి పండుగ అంటే హిందువులకి సంస్కృతిలో ప్రత్యేకమైన విభాగం. భోగి పండుగ అంటే భోగమంతో అంటే అన్ని సంతోషాలతో కలిసి మిళితమై ఉండే పండుగనే భోగి పండుగ. పూర్వంలో అయితే ఈ టైంలో మనకందరికీ పంటలు వచ్చి ఆ పంటలు వచ్చిన సందర్భంగా సమృద్ధిగా ప్రతి ఇంట్లో కూడా ఈ సిరి సంపదలతో దొరుకుతుండేవారు. ఈ భోగి పంటలో వచ్చి ఏంటంటే అంతకుముందు పాత వస్తువులన్నీ కూడా చెక్క వస్తువులు ఏంటంటే దాంతో భోగి పంట ప్రారంభించినట్టుగా శాస్త్రం ఉంది. అలాగే మా స్వాములు ఇక్కడ ఈ కార్యక్రమం మొదలుపెట్టి ఈ కోటిపల్లి బ్రదర్స్ వీళ్ళందరూ కలిపి సామూహికంగా ఇంట్లో ప్రత్యేకంగా దానికి ఒక ఏర్పాటు చేసుకుని స్వచ్ఛందంగా వాళ్లే ఈ భోగి పిడకలు తయారు చేసి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గత 4 సంవత్సరాలుగా ఇక్కడ మేము ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రాంగణంలో ఉన్నటువంటి భోగి పిడకల వేడి జరుగుతుంది. అంతమంది అనేక కళాకారులతో ఈ కార్యక్రమం చేస్తారు. హరహర మహాదేవ్. నేను కోటిపల్లి లోవరాజు అడ్వకేటు, ద్రాక్షారామ, ప్రాక్టీసింగ్ రామచంద్రపురం. ముందుగా మన హిందూ బంధువులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మన హిందూ ధర్మంలో మనందరం మన చిన్నప్పటి నుంచి మన తాత ముత్తాతలకు అందించి చేసుకుంటున్న సంక్రాంతి మన నెక్స్ట్ తరాలకు కూడా అందించాలనే ఉద్దేశంతో అసలు ఆ భోగి మంట ఏంటి, భోగి మంట యొక్క విశిష్టత ఏంటి అది తెలియపరచడం కోసమే మా అన్నయ్య గారు సత్యనారాయణ గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ ప్రతి సంవత్సరం ఈ భారీ భోగిదండని ఊరేగింపుగా తీసుకొచ్చి భీమేశ్వర స్వామి వారి ప్రాంగణంలో వేయడం జరుగుతుంది. గత సంవత్సరం 1000 అడుగులు తీసాము. అలాగే ఈ సంవత్సరం సుమారుగా 1600 అడుగులతో సుమారు 150 మంది కలిసికట్టుగా వచ్చి అందరూ సంతోషంగా ఆనందంగా ఈ భోగి మంటను వేయడం జరిగింది. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం మా పెద్దమ్మలు పెద్దనాళ్ళు అందరూ కలిసి మా కుటుంబము స్నేహితులు అందరూ కలిసి భోగిదండను తయారు చేసి ఇక్కడ వేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం 1600 అడుగులతో ఈ భోగిదండని ఇక్కడ వేయడం జరిగింది. మళ్ళీ ఈ సంవత్సరం ఇంకా ఘనంగా చేసుకోవాలని మేము కోరుకుంటున్నాము. ధన్యవాదాలు.